So one last question for everyone. Just a final message from everyone for youth. Starting from you, Anisha. The first very important thing for youth is to know themselves. 99% of the 99% మనమేంటో మనకు తెలియదు. యూత్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే యూ హ్యావ్ ఆల్ ద ఎనర్జీ ఇన్ ద వరల్డ్. హై ఎనర్జీ ఉంటుంది ఫిజికల్లీ, మెంటల్లీ, బట్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ ఓన్లీ బికాస్ యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో వాట్ ఆర్ యువర్ డిజైర్స్. నీ కోరికలు ఏంటి? అందరికీ కోరికలు ఉంటాయి. కోరికే ఈ సృష్టికి మూలం. సో కోరికలు అనేవి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో నీ కోరికలు ఏంటి? డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం చేస్తున్నా ఆ డిజైర్స్ బేస్ చేసుకునే ఉంటుంది. నేను ఏం చేస్తున్నా, ఏం పర్స్యూ చేసినా మనకు తెలుసో తెలియకో, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఒక జాబ్కి వెళ్తున్నాను, ఏం చేసినా దానికి బ్యాక్ ఎండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఒక రీజన్, ఒక కోరిక, ఒక డిజైర్. సో మన డిజైర్స్ చాలామందికి అన్నీ చేస్తున్నా సరే నా డిజైర్స్ ఏంటో నాకు తెలియదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నా స్ట్రెంగ్స్ ఏంటో నాకు తెలియదు, నా వాల్యూస్ ఏంటో నాకు తెలియదు. సో ఫస్ట్ ఎవ్రీ యూత్ హ్యాస్ టు నో హిస్ డిజైర్స్, హిస్ స్ట్రెంగ్స్, హిస్ వాల్యూస్. తనేంటో తను తెలుసుకోవాలి. ఎప్పుడైతే తాను తెలుసుకున్నాడో 10 years రావాల్సిన సక్సెస్ 2-3 yearsలోనే రావచ్చు. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు డూ దాట్ వీ నీడ్ టు డూ మెడిటేషన్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అవేకనింగ్. దట్ ఈస్ మై మెసేజ్ ఫర్ ద యూత్. థ్యాంక్ యూ అనీష్ అన్న. సో డాక్టర్ జోడీ స్పాంజర్ చెప్తారనమాట, ఒక 35 years తర్వాత మన బ్రెయిన్స్ అన్నీ కూడా న్యూరాన్ పాత్వేస్ అన్నీ కొంచెం కొంచెం స్టాగ్నేట్ అవ్వడం మొదలెడతాయి. అంటే 35 years తర్వాత మనల్ని మనం మార్చుకునేందుకు స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నేను మెడిటేషన్ చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఏదనుకుంటే అది అయిపోయేది అనమాట. సో నా ప్రతి థాట్ చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అయ్యేది. ఎందుకంటే సో మచ్ ఎనర్జీ, నో డౌట్స్, ఫుల్ ఆఫ్ ఫోకస్గా మనం ఉన్నప్పుడు చక్కగా అన్నీ అవుతాయి. సో వీలైనంత ఎక్కువ లోపలికి వెళ్ళాలి, వీలైనంత ఎక్కువ లోపల కనెక్ట్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ విష్ టు టెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. So my message for youth is what's in the way is the way. ఇది నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర విన్నాను. మనం అనుకుంటాము దారిలో నాకు అడ్డంకులు వస్తున్నాయి అని. సార్ అంటారు అదే దారి అని. సో ఇది నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది, కానీ ఎప్పుడు నేను గుర్తుంచుకున్నాను, ఒక మాస్టర్ చెప్పారు అని అంటే దానిలో అర్థం ఉంది. సో నాకు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చాయి అని అనిపించిందో, అది ఎక్కడైనా కానివ్వండి, నా జీవితంలో, రిలేషన్షిప్స్లో, హెల్త్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, అడ్డంకులు వచ్చాయి అనిపించినప్పుడల్లా నేను గుర్తు చేసుకున్నా ఇదే దారి అని అంటే నేను దీని నుంచి ఎలా నేర్చుకోగలను, ఎలా ఎదగగలను అని. అప్పుడు నాకు అర్థమయ్యేది ఎస్, వాట్స్ ఇన్ ద వే ఈజ్ ద వే అనేసి. సో ఎప్పుడు లైఫ్లో వచ్చే ప్రతి ఒక్కదాన్ని అడ్డంకులుగా కాదు, ఆపర్చునిటీస్గా చూడండి. You will grow like anything. Okay? All the best to all of you.